శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. చతుర్థంలో శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం, పంచమలో మనకు రవి ప్లస్ కుజుడు అగ్నితత్వం గల 2 గ్రహాలు కనబడుతున్నాయి. అలాగే సప్తమంలో రాహు, అష్టంలో శనీశ్వరుడు, లాభంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో సింహరాశి వారికి పంచమ భావం కొంత దోషం కనిపిస్తుంది. అలాగే సప్తమ భావంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి, అష్టంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. పంచమం సంతానము, ఐశ్వర్యము, అష్టైశ్వర్య బహుభాగ్యాలు, సంతానం ద్వారా కలిగే లాభాలు ఇవన్నీ కనబడతాయి. అయితే లగ్నంలో ఉన్న కేతు ప్రభావం, చంచల మనస్తత్వం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు మీ చుట్టుపక్కల అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ అడిగి ఉద్యోగరీత్యా భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని ఇంకొకసారి కన్సల్ట్ చేసి కొత్త ఉద్యోగాలు మీరు చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. మీ నిర్ణయం వేవరింగ్ మైండ్గా ఉంటుంది. ఎందుకంటే కేతు అక్కడ ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఉంటుంది. కాబట్టి కొంత వేవరింగ్ మైండ్లో తీసుకుంటున్న నిర్ణయాలు బలంగా ఉండవు. కాబట్టి 1-2 సార్లు కన్సల్ట్ చేసి ఉద్యోగరీత్యా ముందుకు వెళ్ళండి. అలాగే వ్యాపారంలో కూడా మీరు కన్సల్ట్ చేసుకుని ఇది కరెక్టా కాదా 1-2 సార్లు ఆలోచన చేసి అప్పుడు ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. విశేషంగా చెప్పుకుంటే గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి వాటి ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొంటారు. ఓకే, దూర బంధువుల నుండి శుభవార్త కూడా వింటారు. ఒక అవకాశం మీకు కలుగుతున్న కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఒక అవకాశం మీకు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం కలిగితే వదులుకోకండి. చదువుకున్న విద్యార్థులు పెద్ద చెప్పుకోదగ్గ అనుకూలత ఏమి కనిపించట్లేదు. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే కొత్తగా ఉద్యోగం చేస్తున్నారో వాడికి చిన్న పిసరు రిలాక్సేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ 15 రోజులు ఆ విషయం గురించి ఆలోచన మానేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. లక్కీ నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగా అష్టంలో ఉన్న శని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్, మోషన్లో కొంత ఇన్ఫెక్షన్స్, ప్యాంక్రియాస్ వచ్చిన ఇన్ఫెక్షన్స్, ఇటువంటి స్కిన్కి సంబంధించి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం మెడికల్గా వాటికి ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. కనబడతాయంటే బయటపడతాయి, దానికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పడం మా ఉద్దేశం ఇంకేం కాదు. సో టెస్ట్ చేసినప్పుడు ఏమైనా అటువంటివి జరిగితే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి. దానికి కొంత ఖర్చు కూడా జరుగుతుంది తప్ప వేరే ఇంకే ఇబ్బంది జరిగే అవకాశాలు కనబడలేదు. సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. సూర్యోదయం కనుక కాలంగా లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆరాధన చేసుకోవడం, సూర్యోదయ సమయం నుండి సూర్యాస్తం సమయం లోపలే ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ జీవితానికి సంబంధించిన ఏమైనా ఉంటే అలా చేసుకుంటూ ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.